హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్. రైల్వేలో మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్లో భాగంగా కొన్ని రకాల టీచర్ జాబ్స్ని అయితే భర్తీ చేయనున్నారు. వీటితో పాటుగా మనకి సైంటిఫిక్ సూపర్వైజర్, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ లాంటి హై లెవెల్ జాబ్స్ని అయితే భర్తీ చేయనున్నారు. ఇంకా అదేవిధంగా కేవలం ఇంటర్మీడియట్ అర్హతగా కలిగిన జాబ్స్ కూడా ఉన్నాయి. వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ మనం వీడియో అయితే చేసాం. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకున్న మేజర్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి అని చెప్పాను. అదేంటంటే మనకు ఎగ్జామినేషన్ అనేది తెలుగులోనే కండక్ట్ చేస్తున్నారు. అన్ని రీజనల్ లాంగ్వేజెస్కి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా సీటెట్ ఆర్ స్టేట్ టెట్ ఏదున్నా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇంక ఎవరైతే డిగ్రీతో పాటు బీఈడీ చేస్తారో వాళ్ళు టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్తో పాటుగా పీఆర్టీ కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రైమరీ రైల్వే టీచర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎవరైతే డిగ్రీ తర్వాత డిటీసీ చేస్తారో వాళ్ళు పీఆర్టీతో పాటు టీజీటీ కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఏ విధంగా జరుగుతుంది, సిబిటీ తర్వాత మనకి పర్ఫార్మెన్స్ టెస్ట్ కానీ ఇంకా టీచింగ్ స్కిల్ టెస్ట్ కానీ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ రిక్రూట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మనం మనకి ఏమేమి డీటెయిల్స్ అవసరమో దీని నుండి మెయిన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 7వ తారీఖు 1వ నెల 2025 నుండి ఇంకా లాస్ట్ డేట్ 6వ తారీఖు 2వ నెల 2025. ఇంకా మనకి ఆ ఫీజు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 7వ తారీఖు నుండి 8వ తారీఖు మధ్యలో కూడా మనం లాస్ట్ డేట్ ఫీజు పేమెంట్ చేయడానికి. ఆ తర్వాత మోడిఫికేషన్ లింక్ కూడా మనకి యాక్టివేట్ అవుతుంది. ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆన్లైన్ అప్లికేషన్లో మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అది కూడా మనకి 9వ తారీఖు నుండి కూడా 18వ తారీఖు 2వ నెల వరకు కూడా యాక్టివేట్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకున్న తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అన్ని పోస్టులకు సంబంధించి ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్లో కనుక చూసుకున్నట్లయితే దేర్ షాల్ బి ఏ సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫాలోడ్ బై ట్రాన్స్లేషన్ టెస్ట్, పర్ఫార్మెన్స్ టెస్ట్ ఆర్ టీచింగ్ స్కిల్ టెస్ట్ and document verification and medical examination thereafter. RRB reserve the right to conduct the CBT in single or multiple stage mode. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి అందరూ కూడా కామన్గా ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్ని పోస్టులకు సంబంధించి. ఇంకా ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి పర్ఫార్మెన్స్ టెస్ట్ కానీ ఇంకా టీచింగ్ స్కిల్ టెస్ట్ కానీ ఉంటుంది. ఇంకా ఎవరైతే జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్ట్కి అప్లికేషన్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ట్రాన్స్లేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంకా అదేంటే ఆర్ఆర్బీ రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ ద CBT ఇన్ సింగిల్ ఆర్ మల్టిపుల్ స్టేజ్. అంటే ఆర్ఆర్బీకి ఎగ్జామినేషన్ అనేది సింగిల్ స్టేజ్ ఆర్ మల్టిపుల్ స్టేజ్లు కండక్ట్ చేసే అధికారం కూడా ఉందని ఒక పాయింట్ చెప్తున్నారు. అంతే మనకి రిక్రూట్మెంట్కి సంబంధించి కాల్ లెటర్స్ అనేవి ఈ కాల్ లెటర్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్లో. ఆ తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ మనకి రైల్వేలో అన్ని కూడా ఎగ్జామ్స్ అనేవి షిఫ్ట్ వైజ్ జరుగుతాయి కాబట్టి మనకి ప్రతి నోటిఫికేషన్ కూడా నార్మలైజేషన్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఇంకా షార్ట్ లిస్టింగ్ ఫర్ వేరియస్ స్టేజెస్ అంటే కొన్ని రకాల పోస్టులకు సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్ట్ ఉంది, దానికి సంబంధించి ఆ వేరియస్ స్టేజెస్లో షార్ట్ లిస్ట్ కూడా చేస్తారు. అంటే 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ కూడా చేస్తారని చెప్తున్నారు. ఇంకా నెగిటివ్ మార్కింగ్ కామన్గా మనకి ప్రతి ఒక్క రైల్వే నోటిఫికేషన్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా 1/3 నెగిటివ్ అయితే ఉంటుంది. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు. మనకి B1, C1, C2 మెడికల్ స్టాండర్డ్స్ అయితే కలిగి ఉండాలి. ఇంకా జనరల్ ఫిట్నెస్ ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్, నార్మల్గా సాధారణంగా ఫిట్గా ఉంటే చాలు. ఇంకా B1, C1, C2 సంబంధించి మెడికల్ అనేది పెద్ద హార్డ్గా ఉండదు రైల్వేస్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏజ్ పారామీటర్స్ కనుక చూసుకున్నట్టయితే ఒక్కో పోస్ట్కి ఒక్కో రకంగా ఉంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. మనకి ఎన్ఎక్సర్ ఏలో కూడా ఇచ్చారు. ఎన్ఎక్సర్ ఏ కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మీకు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకి ఆ డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసి కనుక చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా ఏజ్ కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ SC/STకి సంబంధించి 5 years అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఏజెస్లో మనకి దీనికి 5 years యాడ్ చేసుకోవడమే. ఇంకా అదేవిధంగా ఓబీసీ అయితే 3 years, ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సంబంధించి యాజ్ యూజువల్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇంకా ఏజ్ లిమిట్స్ గురించి అయితే మ్యాక్సిమం ఇది ఈ నోటిఫికేషన్కి ఏజ్ అనేది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా సరిపోతుంది. అదేవిధంగా ఏజ్ కట్ ఆఫ్ డేట్స్ కూడా ఇచ్చారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా COVID-19కి సంబంధించి 3 years ఎక్స్ట్రా ఏజ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మనకి యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 500 అయితే ఫీజు పే చేయాలి. అదేవిధంగా SC/ST ఇంకా EBC ఎక్స్ సర్వీస్ వీళ్ళందరూ కూడా 250 పే చేస్తే సరిపోతుంది. వీళ్ళకి ఫీజు రిఫండ్ కూడా ఇస్తారు ఆఫ్టర్ ఎగ్జామినేషన్. ఇంకా ఈ నోటిఫికేషన్లో ఉన్న అన్ని రకాల పోస్టులకు సంబంధించి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పాం కదా. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 90 minutes టైం అయితే ఇస్తారు. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. మనకి టోటల్గా 100 మార్క్స్ ఏ సబ్జెక్ట్ ఉండి అడుగుతారని చెప్పేసి. ఇక ప్రొఫెషనల్ ఎబిలిటీ టెస్ట్ 50 questions 50 marks అన్నారు. ఇది పోస్ట్ని బట్టి ఇక్కడ ఈ 50 marks చేంజ్ అవుతాయి. కానీ ఇంకా కామన్గా జనరల్ అవేర్నెస్ 15 marksకి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 marksకి, మ్యాథమెటిక్స్ 10, ఇంకా జనరల్ సైన్స్ 10 ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఇక్కడ మనకి చేంజ్ అయ్యేది పోస్ట్ను బట్టి ప్రొఫెషనల్ ఎబిలిటీ ఇక్కడ 50 questions మాత్రం చేంజ్ అవుతాయి. ఇంకా ఈ క్వశ్చన్స్ అనేవి ఒక జూనియర్ ట్రాన్స్లేటర్ మినహాయించి అన్ని రకాల పోస్టులకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగానే ఉంటుంది.
ఇంకా జూనియర్ ట్రాన్స్లేటర్కి వచ్చేసరికి మన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి డిజైన్ టు టెస్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. అంటే ఇప్పుడు మనకి 20% ఫర్ ఇంగ్లీష్ అండ్ 30% ఫర్ హిందీ. 50% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి లాంగ్వేజ్ని టెస్ట్ చేసే విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అంటున్నారు. సిలబస్ ఫర్ ద లాంగ్వేజ్ పోర్షన్ ఆఫ్ సిబిటీ ఈజ్ గివెన్ ఇన్ ఎనెక్సర్ 7. అంటే ఎనెక్సర్ 7లో దీనికి సంబంధించిన సిలబస్ అయితే మనం చూసుకోవచ్చు. ద రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ బి డిజైన్ టు టెస్ట్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, సింపుల్ అర్థమెటిక్ అండ్ బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్. ఇంకా మిగిలిన 50% కూడా మనకి జనరల్ నాలెడ్జ్, ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్, సింపుల్ అర్థమెటిక్ అండ్ బేసిక్ కంప్యూటర్ నుంచి ఈ 50% క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. 50% మాత్రం లాంగ్వేజ్ని టెస్ట్ చేసే విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేస్తారని చెప్తున్నారు. ఇంకా జూనియర్ ట్రాన్స్లేటర్ మాత్రమే. మిగిలినవన్నీ కూడా సేమ్ ఇందాక మనకి ఇక్కడ ఇచ్చారు కదా, సేమ్ ఇదే విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది 100 మార్క్స్కి. ఈ విధంగా జూనియర్ ట్రాన్స్లేటర్కి వచ్చేసరికి ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ట్రాన్స్లేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. వీళ్ళు ఎవరైతే సిబిటీ కంప్లీట్ చేస్తారో 1:10 రేషియోలో మనకి ట్రాన్స్లేషన్ టెస్ట్కి అయితే పిలుస్తారు. దీనిలో ఎలాంటి మార్క్స్ అయితే మనకి యాడ్ చేయరు. మనకి ఫైనల్ మెరిట్ అంతా కూడా మనకి సిబిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్రాన్స్లేషన్ టెస్ట్ షల్ నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్. అంటే ఈ ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది మెయిన్ ఎగ్జామినేషన్ పార్ట్ కాదు అంటున్నాడు. క్యాండిడేట్ 10 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ షల్ బి కాల్డ్ ఫర్ ద ట్రాన్స్లేషన్ టెస్ట్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ టైప్ సిబిటీ. సిబిటీలో వచ్చిన మార్కులు ఆధారంగా చేసుకుని 1:10 రేషియోలో మనకి ఈ టెస్ట్కి అయితే పిలుస్తారు ట్రాన్స్లేషన్ టెస్ట్కి. డూలీ టేకింగ్ ఇన్ టు అకౌంట్ రిజర్వేషన్ రిక్వైర్మెంట్స్. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద ట్రాన్స్లేషన్ టెస్ట్ షల్ బి ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇన్ ద క్వాలిఫైయింగ్ పాస్ మార్క్స్ షల్ బి 60%. అంటే ఇది అంటే ఈ ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఫైనల్ మెరిట్ అంతా కూడా మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సిబిటీ. ఫస్ట్ మనం ఎగ్జామ్ రాస్తాం కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాని మీద మనకి జాబ్ రావాలా లేదా అనేది ఫైనల్ మెరిట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ పాయింట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. మెరిట్ లిస్ట్ ఆఫ్ జూనియర్ ట్రాన్స్లేటర్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద సిబిటీ అలోన్. ఓన్లీ ఎగ్జామ్ మెరిట్ మాత్రమే చూస్తారు. దోస్ హూ డు నాట్ క్వాలిఫై ఇన్ ట్రాన్స్లేటర్ టెస్ట్ విత్ 60% షాల్ బి డిస్క్వాలిఫైడ్. అయితే మనం ఫైనల్ మెరిట్ మాత్రం ఆ సిబిటీ మీద డిపెండ్ అయి ఉంటుందయ్యా. ఇంకా ఎవరైతే వాళ్ళు ఫైనల్ మెరిట్లో ఉన్నా సరే ఈ 60%తో ట్రాన్స్లేషన్ టెస్ట్ డిస్క్వాలిఫై అవుతారో వాళ్ళు డిస్క్వాలిఫై అయినట్లే అని చెప్తున్నారు. ఇంకా మనకి ఫైనల్ సెలక్షన్ అనేది జూనియర్ ట్రాన్స్లేటర్కి ఈ విధంగా జరుగుతుంది ఆఫ్టర్ సిబిటీ. ఇంకా టీచర్ పోస్టులకు సంబంధించి ఫైనల్ సెలక్షన్ అనేది మనకి 85:15 రేషియోలో అయితే ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. 85 మార్క్స్ అనేవి మనకి సిబిటీలో వచ్చిన మార్కులు, ఇంకా ఈ 15 మార్క్స్ అనేవి ఈ టీచింగ్ స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఈ టీచింగ్ స్కిల్ టెస్ట్ అనేది మనకి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ టీచర్స్కి, అలానే పీటీఐ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ వీళ్ళకి మాత్రం ఈ టీచింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఆర్టిషియన్ టీచర్స్ ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి మ్యూజిక్ టీచర్, ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్ క్రాఫ్ట్, ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ డ్రాయింగ్, వీళ్ళకి మాత్రం ఫైనల్ సెలక్షన్ అనేది 60:25:15 రేషియోలో ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. ఈ 60 అనేవి సిబిటీ మార్క్స్, ఈ 25 అనేది ఈ పర్ఫార్మెన్స్, ఆ తర్వాత 15 అనేవి మనకి టీచింగ్ స్కిల్ టెస్ట్లో మార్క్స్ని బట్టి వీళ్ళకి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. రెగ్యులర్ సబ్జెక్టులను బోధించే టీచర్స్కి ఈ టీచింగ్ స్కిల్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే వీళ్ళకి 15 నుండి 30 నిమిషాల టైం అయితే ఇస్తారు. కమిటీ కూర్చుంటుంది. అయితే వీళ్ళకి ఈ టైం లోపల వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు వీళ్ళ టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా టీచింగ్ మెథడాలజీ, కంటెంట్ ఎక్స్పర్టైజ్ స్కిల్స్, ఆ తర్వాత క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఈ విధంగా టీచింగ్ స్కిల్స్ని అయితే అబ్జర్వ్ చేస్తారు. దీనికి గాను మనకి 150 మార్క్స్ అయితే ఇస్తారు. విల్ బి నాట్ ఎనీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ స్కిల్ టెస్ట్. హౌఎవర్ వెయిటేజ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ షుడ్ బి 15% ఆఫ్ టోటల్ మార్క్స్. అంటే దీనికి సంబంధించి మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఏముండవు, కానీ అయినప్పటికీ కూడా మనకి 15% ఆఫ్ వెయిటేజ్ అనేది తీసుకుంటామని చెప్తున్నారు ఈ స్కిల్ టెస్ట్లో. ఇంకా అదేవిధంగా ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది మెయిన్గా మనకి మ్యూజిక్ టీచర్స్కి, ఆ డ్రాయింగ్ టీచర్స్కి, అదేవిధంగా ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్ క్రాఫ్ట్ వీళ్ళకి మాత్రం పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వీళ్ళకి గాను మనకి ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్లో మనకి 100 మార్క్స్ అయితే ఉంటాయి. టాపిక్స్ విల్ బి డిసైడ్ బై ద కమిటీ ఆన్ ద స్పాట్లో కమిటీ అనేది టాపిక్స్ అనేది డిసైడ్ చేస్తుంది. వాళ్ళకి ఆ టాపిక్ ఇచ్చి దాని గురించి వాళ్ళు డ్రాయింగ్ వేయడం కానీ, మ్యూజిక్ గురించి కానీ ఏదో ఒకటి వీళ్ళు ఆ పర్ఫార్మెన్స్ టెస్ట్లో అయితే వాళ్ళ స్కిల్స్ని అయితే ప్రదర్శించాల్సి ఉంటుంది. దీనికి గాను ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్కి 100 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా దేర్ విల్ నాట్ బి ఎనీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ టెస్ట్. హౌఎవర్ వెయిటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ షాల్ బి 25% ఆఫ్ టోటల్ మార్క్స్. అంటే ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్లో సేమ్ టీచింగ్ స్కిల్ టెస్ట్లో మాదిరిగానే మనకి ఇక్కడ ఎలాంటి మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే లేవు, కానీ 25% మాత్రం క్వాలిఫైయింగ్గా తీసుకుంటామని చెప్తున్నారు ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్కి. ఈ విధంగా అయితే మనకి ఈ టీచర్స్ సంబంధించి ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా అదేవిధంగా మనకి సిబిటీ 100 మార్క్స్ ఉంటుంది కదా, అందులో 50 మార్క్స్ అనేవి ప్రొఫెషనల్ ఎబిలిటీలు 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్కి. అది మనకి పోస్ట్ని తగ్గట్టుగా క్వశ్చన్స్ అడుగుతారని చెప్పాం కదా. ఈ విధంగా మనకి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ మాత్రం ఈ 50 క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడుగుతారు. ఇక్కడ మనం ఈ టాపిక్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇదే విధంగా ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి అసిస్టెంట్ టీచర్ వాళ్ళకి సంబంధించి 50 క్వశ్చన్స్, పోస్ట్కి తగ్గట్టుగా ఆ క్వశ్చన్స్ అయితే అడుగుతారు 50 క్వశ్చన్స్. మిగిలిన 50 క్వశ్చన్స్ అందరూ కూడా కామన్గా ఉంటాయి అన్నమాట.
ఇంకా సిబిటి అనేది తెలుగులో కూడా కండక్ట్ చేస్తారని చెప్పాం కదా. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఇస్ ద డిఫాల్ట్ లాంగ్వేజ్. ఇన్ కేస్ ద క్యాండిడేట్ విషెస్ టు చూస్ ఎనీ అదర్ లాంగ్వేజ్, దెన్ ద సేమ్ కెన్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ ద డ్రాప్ డౌన్ లిస్ట్ ఆఫ్ లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ ఇస్ లిస్టెడ్ యాజ్ అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళీ, మణిపూరి, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు అన్ని రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఇక్కడ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మనకు నచ్చిన భాషలో మన రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే అది ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ చేసేటప్పుడు మనం తెలుగులో కూడా ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడే మనం ఇప్పుడు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, మాస్టర్ డిగ్రీ. ఈ విధంగా మనకి కొన్ని వేకెన్సీకి సంబంధించి అంటే ఉన్న సబ్జెక్ట్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఆ సబ్జెక్టుకి సంబంధించి ఆ కోర్స్ అయితే మనం మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ కామర్స్ పోస్ట్ అనేది వేకెన్సీ ఉంది కాబట్టి మనం మాస్టర్ డిగ్రీలో కామర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి 50% మార్క్స్తో. అదేవిధంగా బీఈడీ కూడా కంపల్సరీగా కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం, మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియాల్లో టీచింగ్ ఎబిలిటీ కూడా కలిగి ఉండాలి. ఇదన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు పీజీతో పాటు మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ కూడా కంపల్సరీగా కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కొన్ని వేకెన్సీస్ ఇచ్చారు. ఆ వేకెన్సీకి సంబంధించి మెయిన్గా ఇప్పుడు మీరు కామర్స్గా అప్లికేషన్ చేసుకోవాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కామర్స్ ఎంకామ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. హిందీ టీచర్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మీరు మాస్టర్ డిగ్రీ హిందీలో మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా సైన్స్, మీరు పొలిటికల్ సైన్స్ కానీ అప్లికేషన్ చేసుకోవాలంటే మాస్టర్ డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసరికి పొలిటికల్ సైన్స్తో 50% మార్క్స్తో అయితే కంప్లీట్ చేసి అదేవిధంగా బీఈడీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఇదన్నమాట పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే. ఆ తర్వాత టీజీటీ ట్రైనీడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు మనకి టీటీసీ చేసిన వాళ్ళు కూడా ఈ టీజీటీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. సాధారణంగా మనకి డిగ్రీ తర్వాత బీఈడీ చేసిన వాళ్ళకే అవకాశం ఉండేది ఈ టీజీటీకి అప్లికేషన్ చేసుకోవడానికి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి టీటీసీ చేసిన వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. అదేంటంటే డిగ్రీ చేసి వీళ్ళు టీటీసీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అంటే డిగ్రీతో పాటుగా మన 2 years టీటీసీ కంప్లీట్ చేసినా సరే మనం టీజీటీ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఇన్ జాగ్రఫీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 1 year బీఈడీ. ఇక్కడ మనం జాగ్రఫీ మన సబ్జెక్ట్ అనేది మెయిన్గా జాగ్రఫీ గురించి కాబట్టి ఈ వేకెన్సీ అనేది జాగ్రఫీ కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండి 50% మార్క్స్తో పాటు బీఈడీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. టీజీటీకి అప్లికేషన్ చేసుకోవాలంటే టెట్, సీటెట్ కానీ అదేవిధంగా స్టేట్ లెవెల్ టెట్ కానీ కంపల్సరీగా క్వాలిఫై ఉండాలి. ఇక్కడ నోట్ ఒకసారి పరిశీలిద్దాం. రిలాక్సేషన్ అప్ టు 5% ఇన్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ మార్క్స్ షాల్ బీ అలౌడ్ టు ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు రిజర్వ్ కేటగిరీస్ సచ్ యాజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి 50% అని ఇచ్చారు కదా. డిగ్రీలో 50% అంటే మనం జాగ్రఫీకి సంబంధించిన సబ్జెక్ట్కి అప్లికేషన్ చేసుకుంటున్నాం కాబట్టి 50% ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీలో ఉండాలన్నారు. అయితే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 5% రిలాక్సేషన్ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో. మీరు ఎవరైతే టీజీటీకి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు టీటీసీ చేసిన అప్లికేషన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మామూలుగా టీటీసీ ఏంటంటే ఇంటర్ తర్వాత చేస్తాం, వీళ్ళకి ఏంటంటే టీజీటీకి అప్లికేషన్ చేసుకోవాలంటే డిగ్రీ కూడా కావాలి. అదేవిధంగా టెట్ కూడా కంపల్సరీ, అది స్టేట్ అవని సెంట్రల్ అవని ఏదో ఒక టెట్ అయితే క్వాలిఫై ఉండాలి. అర్థమవుతుంది కదా. అదేవిధంగా డిగ్రీ చేసి అంటే టీటీసీ లేదు వీళ్ళకి, డిగ్రీ చేశారు. అదేవిధంగా బీఈడీ కూడా ఉండాలి. డిగ్రీతో పాటు బీఈడీ అంటే మనం ఏ సబ్జెక్ట్కి అప్లికేషన్ చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ మెయిన్గా ఉండాలి, దాంతోపాటు బీఈడీ ఉండాలి, దాంతోపాటు టెట్ కూడా ఉండాలి, సీటెట్ ఆర్ స్టేట్. అదే పీజీటీకి అప్లికేషన్ చేసుకోవాలంటే మనకి టెట్ ఏం అవసరం లేదు. ఇక్కడ ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో మరీ లెంత్ అయిపోతుంది. ఒకసారి మీరు అఫీషియల్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. మ్యాక్సిమం ఇంకా ఇదే క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఏ సబ్జెక్ట్కి అప్లికేషన్ చేస్తున్నాం అది మెయిన్గా కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలి. ఇంకా మిగిలిన క్వాలిఫికేషన్ అన్నీ కూడా కామన్. టీజీటీ పోస్ట్కి అయితే డిగ్రీ ప్లస్ బీఈడీ, అదేవిధంగా టెట్ కావాలి. ఇంకా టీటీసీ వాళ్ళు అయితే డిగ్రీ ప్లస్ టీటీసీ ఇంకా టెట్ క్వాలిఫై ఉండాలి. ఇంకా పిఆర్టీ ప్రైమరీ రైల్వే టీచర్స్ గురించి కూడా చూద్దాం. ఈ ప్రైమరీ రైల్వే టీచర్స్ అనేవి ఎక్కువగా మనకి టీటీసీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎవరైతే బీఈడీ చేశారో వాళ్ళు కూడా ఈ పిఆర్టీ ప్రైమరీ రైల్వే టీచర్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే మనకి స్టేట్ లెవెల్లో ఎస్జీటీ, ఎస్ఏ పోస్టులు ఎలాగా, ఎస్ఏ అంటే మన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ అంటే మన ఎలిమెంటరీ స్కూల్స్కి చెప్తారు కదా వాళ్ళు అంటారు. అయితే అంతకుముందు ఉండేది ఎస్జీటీకి ఓన్లీ టీటీసీ వాళ్ళే ఎలిజిబిలిటీ అని, అదేవిధంగా బీఈడీ వాళ్ళు ఎస్ఏకి ఎలిజిబిలిటీ అని. ఇక్కడ మనకి రైల్వే నోటిఫికేషన్ మాత్రం టీజీటీకి మనకి అదేవిధంగా పిఆర్టీకి ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు డిగ్రీ ఉంటే మాత్రం. ఇంకా అలానే పిఆర్టీ ప్రైమరీ రైల్వే టీచర్స్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే
10+2 ఇస్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా సరే ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ చేసిన వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్లో 50% ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 2 years టీటీసీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో గ్రాడ్యుయేషన్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరైతే టీటీసీ చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబులే, లేదా ఇంటర్ తర్వాత టీటీసీ చేసిన వాళ్ళు ఎలిజిబులే, లేదంటే డిగ్రీలో 50% మార్కులతో పాస్ అయ్యి ఎవరైతే బీఈడీ చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబులే. ఈ కండిషన్స్తో పాటుగా కంపల్సరీగా టెట్ అయితే పాస్ అయ్యి ఉండాలి, అది స్టేట్ అవని సెంట్రల్ అవని. ఇదన్నమాట ఈ పీఆర్టీకి సంబంధించి. ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ బీఈడీ ఉన్నట్లయితే అటు మనకి టీజీటీకి పీఆర్టీకి రెండింటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. డిగ్రీ టీటీసీ ఉన్నా సరే ఇటు పీఆర్టీకి అటు టీజీటీకి రెండింటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే ఒకసారి చూసుకోండి మీరు. ఇంటర్మీడియట్ అర్హత మాత్రమే ఉంది. ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉన్న పోస్టులు ఏమున్నాయి అంటే మనకి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, కెమిస్ట్ అండ్ మెటలార్జిస్ట్, వీళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2. ఇంటర్మీడియట్లో ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్స్గా కలిగి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళు మాత్రం కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా అదేవిధంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్ స్కూల్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అర్హతతో పాటు విత్ 1 year ఎక్స్పీరియన్స్ పాథాలజికల్ అండ్ బయోకెమికల్ ల్యాబొరేటరీ, అంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి మాత్రం 10+2లో సైన్స్ సబ్జెక్ట్స్ చదివండి. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు పాథాలజికల్ అండ్ బయోకెమికల్ ల్యాబొరేటరీలో. ఇదన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి. సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ అడ్వర్టైజింగ్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. రెండు సంవత్సరాలు. దీంతో పాటుగా మనకి 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఆ తర్వాత జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీకి సంబంధించి వీళ్ళైతే మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత మనకి డిప్లొమా సర్టిఫికేట్ కూడా కావాలి. దేనికి మనకి జూనియర్ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనం డీటెయిల్ నోటిఫికేషన్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా అలానే ఏ జోన్కి అప్లికేషన్ చేయాలంటే మీరు ఆల్ ఇండియాలో ఏ జోన్కి అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. మన దగ్గరలో ఉన్న జోన్ వచ్చేసరికి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే, సదరన్ రైల్వే చెన్నై, ఆ తర్వాత SWR సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరు. ఈ 3 జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నో చూసుకుని ప్రతిదీ కూడా మీరు ఒకసారి పోస్ట్ పారామీటర్స్ అబ్జర్వ్ చేసి ఏ జోను బెస్ట్, ఏ జోన్లో ఎక్కువ వేకెన్సీస్ ఒకసారి చూసుకుని అప్లికేషన్ చేసుకోండి. ఒకసారి మనం ఆర్ఆర్బీ చెన్నై ఆ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుందాం. మ్యాక్సిమం అన్ని రకాల పోస్టులు అయితే ఇక్కడ కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఏ పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి, అదేవిధంగా ఏ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నో చూసుకుని ఒకసారి అప్లికేషన్ చేసుకోండి. ఇది డీటెయిల్ నోటిఫికేషన్ గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.